ఒక దేవుడి గురించి మా అమ్మ చచ్చిపోయిందా అంటే ఆ దేవుడు అంత గొప్ప దేవుడు అంటే ఆ దేవుడే జీససా? చెప్తాను. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు అప్పుడు నాకు తెలియదు. ఆ దేవుడు అంత గొప్ప దేవుడు. సరే, ఒక దేవుడి గురించి చంపేస్తారా? సరే, నాకు చాలా బాధ కలిగి మా అమ్మ గురించి ఏడుస్తూ మా అడవిలో ఉన్న చెట్టు పైకి వెళ్ళిపోయాను. ఆ చెట్టు ఎక్కిన తర్వాత ఆ చెట్టు పైన నుండి ఏడుస్తున్నాను. నాకు అప్పుడు ప్రార్థన నాకు తెలియదు. తల్లి, నన్ను కన్న తల్లి, ఆరాధించి పూజించిన దేవుడా నన్ను కాపాడు, చచ్చిపోతున్నాను, నా రోగమైన చంపేస్తుంది, నన్ను బతికించు అని ఏడుస్తున్నాను. ఏడుస్తుంటే అలాగ నేను చెట్టు మీద ఉన్నాను, అలా చూస్తుంటే ఆకాశంలో నుండి ఒక తెల్లని మనిషి, మీలాగా ఒక మనిషి తెల్లని వస్త్రాలు ధరించుకొని, నేను ఎక్కడైతే ఏ చెట్టు మీద ఉన్నానో నా చెట్టుకి 10 అడుగుల దూరంలో గాల్లో నిలబడ్డాడు. ఆ మనిషి గాల్లో నిలబడితే అదే ఫస్ట్ నేను చూడడం. ఇందుకు గాలి చూస్తూ ఉన్నా. అప్పుడు ఆ మనిషి నాకు అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాడు. చెక్కమెంగడ మేసర గొప్ప వాతం జలందం జలపైన కాసుకొని దిలవని దేహం ఏసునుడి దేహమే జీనుల దేహం. ప్రపంచంలో నీ రోగాన్ని బాగు చేసి నువ్వు చచ్చిపోతున్నావు కదా, నిన్ను బతికించే ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, నీ కన్న తల్లి ఆరాధించి పూజించిన ఆ దేవుని పేరే యేసుక్రీస్తు ప్రభు. నిన్ను బాగు చేస్తాడు.